నమస్తే, గుడ్ మార్నింగ్. న్యూస్ పేపర్ వార్తలోని ముఖ్యాంశాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా ఈనాడు పత్రిక. 90 రోజుల ఊరట. సుంకాలపై ట్రంప్ అనూహ్య నిర్ణయం. అప్పటిదాకా అన్ని దేశాలపై 10%. చైనాతో మాత్రం డి అంటే డి. 120% పెంపు. 84%తో డ్రాగన్ ప్రతీకారం. ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అనేక దేశాలపై అమలు కావాల్సిన సుంకాలను 90 రోజుల పాటు నిలిపేసినట్టు ప్రకటించారు. గతంలో ఉన్న 10%మే అప్పటిదాకా అమలు చేయాలని నిర్ణయించారు. అయితే చైనాతో మాత్రం మరింత కయ్యానికి కాలుదువ్వారు. ఆ దేశంపై ఏకంగా 120% సుంకాలతో విరుచుకుపడ్డారు. ప్రతీకారంగా చైనా అంతే ధీటుగా స్పందించింది. అమెరికాకు నుంచి వచ్చే ఉత్పత్తులపై 84% సుంకాలు విధించింది. ఇటు కెనడా, యూరోప్ దేశాలు తగ్గేదే లేదంటూ ప్రతీకార సుంకాలు విరుచుకుపడ్డాయి. పలు దేశాలు తమను సంప్రదించిన 90 రోజులు నిలిపివేత నిర్ణయం తీసుకున్నారని ట్రంప్ ప్రకటించారు. అయితే ప్రపంచ మార్కెట్ కుప్పకూలుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నిర్ణయం వెలువైన వెంటనే అమెరికా మార్కెట్ లాభాల్లోకి వెళ్ళిపోయాయి. చైనాపై కసి కొద్దీ. తొలుత చైనాపై 20% సుంకాలు ట్రంప్ విధించారు. ఆ తర్వాత దాన్ని అదనంగా 34% విధిస్తున్నట్టు ఈ నెల 2వ తేదీన ప్రకటించారు. దీంతో అది 54% చేరింది. దీని ప్రతీకారంగా అమెరికాపై 34% సుంకాలను చైనా ప్రకటించింది. దీంతో ట్రంప్ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. చైనా వెనక్కి తగ్గకపోతే అదనంగా మరో 50% సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. అయితే చైనా పట్టించుకోలేదు. బుధవారం నుంచి 50% కలిపి మొత్తం సుంకాలను ట్రంప్ 104% చేర్చారు. దాన్ని మళ్లీ బుధవారం సాయంత్రానికి 120% పెంచారు. అమెరికా చర్యలు తీవ్రంగా పరిగణించిన చైనా 50% ప్రతీకార సుంకాలు బాధేసింది. గతంలో విధించిన 34%తో కలిపి మొత్తం 84% చేరుకుంది. గురువారం నుంచి ఇది అమలులోకి వస్తుందని ఆ దేశం ప్రకటించింది. దీంతో పాటు ప్రపంచ వాణిజ్య సంస్థ అమెరికాపై కేసు వేస్తాయని వెల్లడించింది. అమెరికా సుంకాల పోటుతో భారత్కు చైనా స్నేహహస్తం. అమెరికా ప్రతీకార సుంకాలతో చైనా ఉక్కిరిబిక్కిరవుతున్న నేపథ్యంలో భారత్ సహా పొరుగు దేశాలు వ్యూహాత్మక సంబంధాలు బలోపేతం చేసుకుంటామని అధ్యక్షుడు ఫింగ్ జిన్పాంగ్ బుధవారం వ్యాఖ్యానించారు. తమ మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను తగ్గించుకుని సరఫరా వ్యవస్థను మరింత పెంచుకుంటామని, పొరుగు దేశాలు ముఖ్యంగా భారత్తో కలిసి ఉమ్మడి భవిష్యత్తు లక్ష్యంగా పనిచేసే సమాజాన్ని నిర్మించాలని భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. నౌకాదళానికి రఫేల్ కల. 64,000 కోట్లతో 26 యుద్ధ విమానాల కొనుగోలు కేబినెట్ సమ్మతి. ఫ్రాన్స్తో కుదురుతున్న ఒప్పందం. 133 కోట్లతో తిరుపతి పాకాల కట్పాడి రైల్వే లైన్ డబ్బింగ్ పనులు. కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర. ప్రపంచ దేశాలు కాలబేరానికి వస్తున్నాయి. సుంకాలపై ట్రంప్ వ్యాఖ్య. ప్రతీకార సుంకాలపై ప్రపంచ దేశాలు కాలబేరానికి వస్తున్నాయని, తమ ఒప్పందాన్ని ఏం చేయడానికి సిద్ధమవుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. మీకు క్వశ్చన్ చెప్తున్నా, దేశాలన్నీ సంప్రదిస్తున్నాయి, ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాయని మంగళవారం జరిగిన జాతీయ రిపబ్లికన్ కమిటీ విందు సమావేశంలో ట్రంప్ వ్యాఖ్యానించారు. వారు కాలబేరానికి వస్తున్నారు, ప్లీజ్ ప్లీజ్ సార్ అని మాతో ఒప్పందం చేసుకోండి అని వేడుకున్నారు. ఏమైనా చేస్తామని అంటున్నారని పేర్కొన్నారు. ఇల్లు కొనేవారికి ఊరట. ఈ ఏడాది తగ్గిన 0.5% వడ్డీ. ఆనందమాయే. వరుసగా రెండోసారి 0.20% రేటు కోత. కుటీల కుట్రదారు జగన్. విద్వేషాలు సృష్టించడం ఆయన నైజాం. 11 సీబీఐ, 9 ఈడీ కేసులు బెయిల్పై ఉన్న నిందితుడు. వివేక్ హత్య నుంచి కోడికత్తి వరకు అన్ని డ్రామాలే. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెదేపా లోక్సభ నేత శ్రీకృష్ణదేవరాయలు లేఖ. సమగ్ర విచారణ జరిపించాలని విజ్ఞప్తి. అమరావతిలో సొంతింటికి సీఎం చంద్రబాబు. కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు తరలివచ్చిన అమరావతి రైతులు. రాజ్ కసిరెడ్డి పరార్. మద్యం కేసులో మూడోసారి విచారణకు గౌరవహాజరు. తెర వెనుక నుంచి నడిపిస్తున్న ఓ ఐపీఎస్ అధికారి. ఎమ్మెల్యేగా ఉండి చట్ట వ్యతిరేకంగా వ్యవహరించారు. ప్రజల ఆస్తులు రక్షించాలిపోయి లాక్కోవడం తీవ్ర నేరం. ఇటువంటి కేసులు ముందస్తు బెయిల్ ఇవ్వలేం. ఉత్తర్వుల్లో న్యాయాధికారి ఘాటు వ్యాఖ్య. స్థలాన్ని అక్రమంగా రాయించుకున్న కేసులో వంశీకి ముందస్తు బెయిల్ తిరస్కరణ. నైరుతిలో వర్షపాతం సాధారణం. రుతుపవనాల పరిస్థితులు అనుకూలం. ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా. రేవు భారం తగ్గుతుంది. జగన్ జమానాలో 13,065 కోట్లతో 5 చేపల రేవులు నిర్మాణం. వాటిని ఇప్పుడు 750 కోట్లతో పూర్తి చేసిన రివైజ్డ్ డిపిఆర్లు. బ్రేక్ వాటర్స్ వ్యయాన్ని తగ్గించుకునే కొత్త ప్రతిపాదనలు.
షెడ్యూల్ 9లోని సంస్థలన్నీ జనాభా ప్రాతిపదికనే పెంచాలి. ఆంధ్రప్రదేశ్ 14,000 కోట్లు రావాలి. విభజన సమస్యలపై సమావేశంలో సీఎస్ స్పష్టీకరణ. సంస్థలన్నింటినీ ఒకేసారి అప్పగించాలని సూచన. ఐపీఎస్ అధికారి అయి ఉండి డబ్బుల కోసం ఒత్తిడి తెస్తారా? రాజకీయ నేతల చేతిలో కీలుబొమ్మలకు ఎలా మారారు? జాషువాకు హైకోర్టు సూటి ప్రశ్న. ఐపీఎస్ అధికారి అయి ఉండి స్టోన్ క్రషర్ యజమానుల సొమ్ము కోసం ఎలా ఒత్తిడి చేశారు? రాజకీయ నేతల చేతిలో కీలుబొమ్మలకు ఎలా మారని ఐపీఎస్ అధికారి జాషువాను ఉద్దేశించి హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ప్రాసిక్యూషన్ వాదన వినకుండా ఈ దశలో ఎలాంటి ఉత్తరాలు ఇవ్వలేమని తేల్చెప్పింది. పూర్తి వివరాలు సమర్పించాలని ఏసీబీ ఆదేశించింది. జాషువా చేసిన క్యాష్ పిటిషన్పై విచారణ ఈ నెల 16కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు బుధవారం ఈ ఉత్తరాలు ఇచ్చారు. కాకాని గోవర్ధన్ రెడ్డికి హైకోర్టు షాక్. అరెస్టు నుంచి రక్షణ కల్పించిన నిరాకరణ. విద్యార్థుల్లో ఓపీటీ కల్లోలం. 3 ఏళ్ల అనుమతి రద్దుకు బిల్లు తేనున్న అమెరికా. సుంకాలతో ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానాలతో విదేశీయుల కల్లోలం రేపుతున్నాడు. చదువు పూర్తయిన అనంతరం అమెరికాలో 3 ఏళ్ల పాటు ఉండి ఉద్యోగాలు వెతుకునేందుకు, పని చేసుకునేందుకు ఇచ్చే ఆప్షన్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ అనుమతి రద్దు చేసేందుకు బిల్లు తేవాలని యోచిస్తున్నారు. ఇది విద్యార్థుల కలవరం సృష్టిస్తుంది. ఈ ఉద్యోగం సాధించి H-1B వీసాల మీదే ఉన్నవారు ప్రశాంతంగా లేకుండా వీసా విధానం కఠినతరం చేశారు. మరోవైపు గ్రీన్ కార్డు ఉన్నవారిని విమానాశ్రయాల్లో గంటల తరబడి తనిఖీ చేయడంతో భయపడుతున్నారు. సుంకాలపై మోదీ మాట్లాడరేం? ఏఐసీసీ సమావేశంలో రాహుల్. ఉక్రెయిన్పై యుద్ధంలో డ్రాగన్. క్యూ అదుపులో 2 చైనా పౌరులు. మాస్కోకు మద్దతుగా మరింత మంది. జెలెన్స్కీ ఆరోపణలను ఖండించిన బీజింగ్. పన్నుల ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి. అధికారులకు సీఎం చంద్రబాబు సూచన. ఆదాయార్జన శాఖలపై సమగ్ర సమీక్ష. 1,00,00,000 టన్నులు ఇసుక నిల్వ చేయాలి. వర్షాకాలం ఇబ్బందులు రానియొద్దు. అధికారులకు సీఎం ఆదేశం. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా జగన్ వ్యాఖ్యలు. వెనక్కి తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా సాక్షి తప్పుడు కథనాలు. తెలంగాణలో ఒకలా, రాష్ట్రంలో మరోలా వార్తల ప్రచారణ. జగతి పబ్లికేషన్ యజమానిపై చర్యలు తీసుకోవాలి. డీజీపీకి తెదేపా నేతలు ఫిర్యాదు. కేసు నమోదుతో పల్నాడు ఎస్పీని ఆదేశిస్తామన్న డీజీపీ. శభాష్ ఎస్డీఆర్ఎఫ్. నదిలో దూకిన మహిళలను డ్రోన్ సాయంతో కాపాడిన సిబ్బంది. క్షణికావేశంలో నదిలో దూకిన మహిళలను ఏపీఐడీసీ సిబ్బంది డ్రోన్ సాయంతో కాపాడారు. కృష్ణా జిల్లా యనమలకుదురులో చెందిన దివ్య 29కి 5 ఏళ్ల కిందట వివాహమైంది. ఆమె ఓ కుమార్తె. భర్తతో మనస్పర్ధలు రావడంతో కుమార్తెను ఆయన వద్ద వదిలి కొంతకాలంగా విజయవాడలో ఒంటరిగా ఉంటుంది. ఇటీవల కుమార్తెను చూద్దామని దివ్య వెళ్ళగా చిన్నారి ఆమె వద్దకు రాలేదు. దీంతో మనస్తాపం చెందిన బుధవారం ప్రకాశం బ్యారేజ్ 67వ కానా వద్ద నదిలో దూకింది. అక్కడే ఉన్న ఎఫ్డీఆర్ఎఫ్ సిబ్బంది విషయం తెలుసుకుని వెంటనే స్పందించారు. ముందుగా డ్రోన్తో ఆమె వద్ద లైఫ్ జాకెట్ జారవిడిచారు. ఆ వెంటనే సిబ్బంది పడవలో అక్కడ చేరుకున్నారు. లైఫ్ జాకెట్ పట్టుకుని నీటిలో తేలియాడుతున్న ఆ మహిళను పడవలో ఒడ్డుకు చేర్చారు. పెరుగుతున్న క్రయ విక్రయాలు. వ్యవసాయ భూములకే తొలి ప్రాధాన్యం. ఆక్వా సమస్యలపై అధ్యయనానికి కమిటీ. అమెరికా సుంకం నుంచి బయటపడేది ఎలా? 5 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం. మాది జాతీయవాదం, భారతీయ విభజన నైజం. న్యాయపతి తీర్మానంలో భాజపాపై కాంగ్రెస్ ధ్వజం.
ఆనందమానందమాయే వరుసగా రెండోసారి 0.25% రేటు కోత. రెపో రేటు 6% పరిమితం. భవిష్యత్తులోనూ కోతలుంటాయని సంకేతాలు. వృద్ధి రేటు అంచనా తగ్గింపు. ఆర్బీఐ త్రైమాసిక పరపతి విధాన సమీక్ష. రుణగ్రహీతలకు ఊరట. తగ్గునున్న గృహ, వాహన, వ్యక్తిగత రుణ రేట్లు. ఈవీఎం భారం కూడా. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు 6.20% నుంచి 6%కి. మున్ముందు మరింత తగ్గిస్తామని సంకేతాలు. పరిమితి సమీక్ష నిర్ణయాలు ప్రకటించిన ఆర్బీఐ. నేను సంజయ్. భారత్లో సంజయుడిని కాను. నాకు దురదృష్టి లేదు. వడ్డీ రేటు ఇంకెంత తగ్గుతాయో ఇప్పుడే చెప్పలేను. ఆర్బీఐ గవర్నర్. రాష్ట్రానికి కేంద్రం వరాలు. రాజధాని రైల్వే ప్రాజెక్టుపై మోదీ సర్కార్ కీలక నిర్ణయం. అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి పచ్చ జెండా. తిరుపతి కట్వాడు రైల్వే లైన్ డబ్బింగ్ పనులు కేంద్ర కేబినెట్ ఆమోదం. వెనకబడిన జిల్లాల త్వరలో 350 కోట్లు. మరో పెట్రోలియం రిఫైనరీకి సన్నాహాలు. విభజన చట్టంలో అపరిష్కృత సమస్యల పరిష్కారానికి ఏజీ సూచన పాటింపు. కీలక ప్రాజెక్టులో సత్వర పూర్తికి నిర్ణయాలు. ప్రతీకార సుంకాల అమలు 90 రోజుల పాటు నిలుపుదల. చైనా మినహా 75 దేశాలకు ఊరటనిచ్చిన ట్రంప్ ప్రకటన. అప్పటిదాకా 10% వసూలు చేస్తామని వెల్లడి. తమపై చైనా విధించిన 84% ప్రతిగా ఆ దేశంపై టరిఫ్ 120% పెంచేస్తూ నిర్ణయం. ట్రంప్ ప్రకటనతో దూసుకుపోయిన అమెరికా మార్కెట్లు. సుంకాలపై తమ ఒప్పందాలు కుదుర్చుకునేందుకు పలు దేశాల నేతలు తహలాడుతున్నారని వ్యాఖ్య. ప్లీజ్ సార్ అంటూ ప్రాధాయపడుతున్నారని వెల్లడి. ఆ నేతలపై అసభ్యకరమైన భాషకు నీచమైన వ్యాఖ్య. మా కార్లపై దిగుమతి సుంకాన్ని సున్నాకు తగ్గించండి. భారతదేశానికి యూరోపియన్ యూనియన్ విజ్ఞప్తి. కనీసం 30% ఉంచాలన్న పరిశ్రమ వర్గాలు. అమెరికాపై 25% సుంకాలు విధింపునకు ఈయూ సై. కలిసి పనిచేద్దాం. భారత్కు డ్రాగన్ ప్రతిపాదన. తిట్టించు, ఇరికించు. మళ్లీ మొదలుపెట్టిన వైసీపీ అధినేత. చంద్రబాబు, పవన్, లోకేష్ సహా కూటమి నాయకులే టార్గెట్. సొంత నేతల కేసులు ఇరికించి వైసీపీని వీడకుండా వ్యూహం. గత 5 ఏళ్లలో బూతుల దండకం. ఇప్పుడు మళ్లీ నోళ్లకు పని. పోలీసులపై స్వయంగా జగన్ తీవ్ర వ్యాఖ్యలు. టీడీపీ వాళ్ళను నరికివేస్తారని కారుమూరు. ఇదే బాటలో తోపుదుద్ది లైలా పేరు నాని. దేశమంతా తెలంగాణ ఫార్ములా. 50% రిజర్వేషన్ పరిమితిని బద్దలు కొడతాం. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇకపై క్రిస్టియన్, సిక్కులు, ఇతర మైనార్టీ హక్కులపై పడతాయి. ట్రంప్ టరీఫ్ ఒత్తిళ్లు. మోదీ లొంగిపోయారు. 56 అంగుళాల ఛాతీ ఎక్కడ రాహుల్. దేశంలో 10% కార్పొరేట్ శక్తుల చేతిలో 90% సంపద పోగుపడిందని వ్యాఖ్య. బీజేపీది నకిలీ జాతీయవాదం. కాంగ్రెస్ జాతీయవాదం ప్రజలను ఏకం చేస్తే బీజేపీ సమాజాన్ని విభజిస్తుంది. సమైక్య వ్యవస్థను దెబ్బతీసే ప్రతి ప్రయత్నాలను అడ్డుకుంటాం. అహ్మదాబాద్ ఏఐసీసీ విస్తృత సమావేశంలో కాంగ్రెస్ తీర్మానం. ఆగస్టులోగా సారాను తరిమి కొట్టండి. గంజాయి కనిపించకుండా గట్టిగా పనిచేయాలి. రాష్ట్ర స్థాయి ఎక్సైజ్ అధికారుల సమావేశంలో కొల్లు రవీంద్ర. నైరుతిలో సాధారణ వర్షపాతం. సెప్టెంబర్లో ఎక్కువ వర్షాలు. ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైఎట్ అంచనా. సీజన్ ఆశాజనకంగా ఉంటుందని ఇంగ్లాండ్ శాస్త్రవేత్త. ఐఎండీబీ బులెటిన్ వచ్చే వారం విడుదల.
పంచాయతీరాజ్ ప్రక్షాళనలో తొలి అడుగు. ఉద్యోగుల సర్వీస్ విషయాల్లో పలు మార్పులు. ఒకే కేడర్గా ఎంపీడీఓ, డిఎల్పీఓలు. ఎంపీడీఓలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చెక్. కేడర్ నిర్ధారిస్తూ గెజెట్ నోటిఫికేషన్ విడుదల. థ్యాంక్ యూ.